ఇదేమి CHEYANDI ఇమ్మీడియట్లీనా చేయండి అంటే హౌస్ వేకెట్ చేయండి. హౌస్ వేకెట్ ఏంది బాబీ? ఎందుకుమా? ఇల్లు వాళ్ళు వేరే వాళ్ళు 10,000 ఇస్తున్నారు మా రెంట్, అందుకనేసి వాళ్ళకి ఇద్దామనేసి మీరు ఈరోజు ఖాళీ చేశానమ్మా. ఈ రోజా? అవునమ్మా. నేనేమైనా చెట్టు కింద పోలా సార్? నీ గూడు చెదిరింది చెట్టు కింద గమ్మనిలే వారం రూపాయలు చొప్పు తీసుకొని కొడతానా కొడక. ఏందమ్మా ఇల్లు ఖాళీ చేయని చెప్తే అట్లా తిడతారా? సార్ మీకు కాదులే సార్, సారీ ఇక్కడ. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే అమ్మ సెల్లులో నుంచి ఓనర్ నంబర్ ఎడిట్ చేసి నంబర్ చేంజ్ చేసేస్తాను అనమాట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదు? 5677 డైలీస్లో పెట్టుకో. ఓకే, సో ఇప్పుడు ఈ నంబర్ని అవసరం. నీ నంబర్ చెప్పు. 7200 ఇదే కదా? సో ఈ నంబర్ చటా నంబర్ని ఓనర్ నంబర్తో రీప్లేస్ చేసేస్తాను అనమాట. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఓకే, సో ఇప్పుడు అమ్మ వచ్చినాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఫస్ట్ ఆ ఒక్క మాటతో లేచి ఓకే. A few moments later. ఈ జీవన తరంగాలలో ఎవరు? ఓనర్ మిస్డ్ కాల్ ఇస్తాను. ఓనర్ మిస్డ్ కాల్ ఇస్తాంటే చెయ్యి. మిస్డ్ కాల్ ఇస్తే చేయలే కదా పాపం, బ్యాలెన్స్ లేదేమో. ఎందుకుండదు బ్యాలెన్స్? మంచి రోజులు వస్తాయి నీకు. ఏంది మంచి రోజులు వస్తాయి సొగిలోడా? నీకే. ఎందుకు? అంతేగా. ఏం జ్యోతిష్కుని చెప్తానవా? ఏమీ ఎత్తలే. ఏమోలే సార్ బిజీగా ఉన్నారు. ఎప్పుడు చేయరు అసలు ఫోను, ఎందుకు? ఎత్తలే. అయ్యా ఎప్పుడు తూతంట వేళరా? తూగను, ధ్యానంలో ఉంటా. ధ్యానంలో ఉండేకి నీ కొత్త వయసు మించిపోయిందని. చిత్రం వీరన్న, చిత్రం నాగన్న కదా నువ్వు. సాయంత్రం అయిందప్ప. ధ్యానం ఏంది ధ్యానము? ధ్యానం అంటే ఎట్లుంటుంది? అట్లుండల్లా. ఎట్లమా? ఇట్లా లేకుంటే ఇట్లుండల్లా. ఎందుకు మెసేజ్లు వస్తున్నట్టున్నాయి? ఏందివా? ఓనర్ మెసేజ్ పెట్టాడా? ఏమని? ఓ ఏంది? చదువు నేర్పించినా కదా, చదువు ఇదే కదా? అదే కదా నంబర్ అయితే అదే. రాధిక అమ్మ ప్లీజ్ హౌస్ వేకెట్. హౌస్ వేకెట్. ఏంది?
ఏంది వెకేట్ అంటే ఖాళీ కదా, ఖాళీ చేయమని కదా ఇది. ఇదేమి సి సి ఇదేమి సిహెచ్ఈ సిహెచ్ఈసి వైఏ వైఏ ఎన్డిఐ ఇమ్మీడియట్లీనా చేయండి అంటే హౌస్ వేకేట్ చేయండి. మళ్ళా మెసేజ్ హౌస్ వేకేట్ చేయండి. హౌస్ వేకేట్ ఏంది బాబీ? ఎందుకుమా ఏం చేసినావు బాబీ నువ్వు? ఒలికలు కొట్టినట్టున్నావు. గమ్మనుండు బాబీ, ఎట్లానే ఎందుకంటావు కానీ నేనేంది ఇది చేస్తాను. గమ్ముండు, తిక్క తిక్క కూతులని గుద్దు నువ్వు. బండలు నల్లగైనట్టున్నాయి అందుకేనేమో. రేయ్ సొగిలేలే, నల్ల బండలు కాక నల్లగేం తెల్లగుంటాయా? అయ్యో నువ్వు తెల్లగుంటే నల్లగైతావా? ఏంది బాబీ నాకు? ఏమి అయితే కొత్త ఇల్లా మళ్ళా? ఎందుకు పోతా బాబీ? మళ్ళీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. ఎందుకు పోతా బాబీ అంటే అడుగు. ఒక నెల రోజులు 1.5 నెలలో టైము. ఎందుకు అడుగుతావు బాబీ? నేను ఇక్కడే ఉంటా. సారేమట్లా ఇదేం మనిషి కాదు, అట్లా మనిషి. ఏమో పాపం ఏం కష్టాలు వచ్చినాయో ఏమో. అట్లా మాట్లాడద్దు బాబీ, నాకేం కష్టాలు రావు. హలో హలో సార్, హలో సార్. చెప్పండమ్మా. ఏంది సార్ హౌస్ వెకెట్ అని పెట్టినారు, ఖాళీ చేయాలా అని పెట్టినారు? అవునమ్మా, ఖాళీ చేయండమ్మా. ఏంది సార్? నేను షాక్ అయిపోతున్నా సార్. వింటానే నాకు గుండె ఆగినంత పని అయిపోయింది సార్. నాకు చెమటలు పట్టేసినాయి. అదేంది సార్? బయట వాళ్ళకి ఇబ్బంది అవుతుందమ్మా, అందుకనేసమ్మా. ఏంది బయట వాళ్ళకి ఇబ్బంది? అంటే అంతా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కదమ్మా. ఏమి రేట్లు? బంగారం రేట్లు పెరిగిపోయినాయి కదమ్మా. అవునవునవును. బయట బంగారం రేట్లు పెరిగితే నాకేంది సంబంధం సార్? పెరిగినాయిలేమా. పెరుగుతలే సుడిలోడా, లేసి కూర్చో. అంటే కాదు సార్, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు బంగారు రేట్లు పెరుగుతూనే ఉంటాయి, తగ్గేటప్పుడు తీలే, నాకు నచ్చని చేయొద్దు. పెరుగుతూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి, ఎక్కుతూనే ఉంటాయి సార్. దాన్ని ఏంది సార్? ఇళ్ళల్లో అద్దెలు కున్న దానికి సంబంధము, బంగారులకు సంబంధం ఎట్లా ఏంటి అవుతుంది సార్ అట్లా? అంటే ఇప్పుడు చికెన్ రేట్లు కూడా తగ్గిపోయినాయి కదమ్మా. అవును సార్, చికెన్ రేట్ అంటే ఏదో చికెన్ కోళ్ళకు రోగాలు ఉన్నాయని తగ్గిపోయింది సార్. ఫ్రీగా కూడా పెడతాన్నారు సార్. బిర్యానీ, మటన్ కర్రీలు, మటన్ పులుసులు అన్నీ ఫ్రీగా కూడా పెడతాన్నారు సార్. మళ్ళీ తింటానారే పోయి జనాలు. ఏమైంది సార్? ఫ్రీగా వచ్చిందంటే ఫెనాయిల్ కూడా తాగుతారు సార్ ఇప్పుడు. అంతే కదమ్మా, చింతపండు రేట్లు కూడా పెరిగిపోయినాయి. అదేంది సార్? నాకు అర్థం కాదే. నువ్వు గమ్మనుండా. కాదు సార్, ఏంది చింతపండు రేటు పెరిగింది, మొటకాయల రేటు పెరిగినాయి, బంగారు రేటు పెరిగింది, స్టీల్ సామాన్ రేటు పెరిగింది అని అంటే అది ఏంది సార్? అది ఏమన్నా నాకు అర్థం కాదా? చంద్రమండలానికి భూమికి దూరం కూడా పెరిగిందమ్మా. అంటే ఇప్పుడు మీరు చంద్రమండలంలో కట్టినారా సార్ ఇల్లు? అంతే కదమ్మా, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయమ్మా. సార్ పెట్రోల్ రేటు పెరిగితే మీరు పెట్రోల్ వేయించుకునేది తగ్గించుకోండి సార్. అంతేగాని మా ఇళ్ళకు రెంటులు ఉన్న వాళ్ళ మీద దిద్దుతే అది ఎట్లయితుంది సార్? మేమేం చేస్తాం సార్? ఇప్పుడు మాకు సార్, సపోజ్ నాకు 10,000 జీతం వస్తుంది అనుకో, నాకు 20,000 ఇమ్మంటే ఇస్తారా సార్? పని చేస్తే ఇస్తారు. ఎందుకు ఇస్తారు సార్? చేసే పని చేస్తూనే ఉంటాము, ఎవరు ఇయ్యారు సార్. ఇష్టమైతే చేయమ్మా, లేకుంటే పో అంటారు. ఏం సార్ అట్లా మాట్లాడుతున్నారు? నాకు షాక్ ఇచ్చి నేను ఫుల్ సార్. రీజన్ ఏందో చెప్పండి సార్, నాకు టెన్షన్ అయిపోతుంది. 10,000 అంటావు, 20,000 అంటావు. ఏం లేదమ్మా, ఇప్పుడు నాకు ఇబ్బందిగానే ఉందమ్మా. ఇప్పుడు నా భార్య నన్ను వడ్డానం చేయించమంటుందమ్మా. ఇదేంటి అంటే మళ్ళీ బంగారం రేటు పెరిగింది కదమ్మా. చాలా పెరిగిందిలేమ్మా. అవును సార్, వడ్డానం చేయించండి సార్. దానికి ఏముంది? ఇంటికిను వడ్డానానికి సంబంధం ఏంటి సార్? ఇల్లు వాళ్ళు వేరే వాళ్ళు 10,000 ఇస్తున్నారు మా రెంట్, అందుకనేసి వాళ్ళకి ఇద్దామనేసి మీరు ఈరోజు ఖాళీ చేశానమ్మా. ఈరోజా? అవునమ్మా. నేనేమైనా చెట్టు కింద పోలా సార్? నీ గూడు చెదిరింది. చెట్టు కింద గమ్మనిలే, వారం రూపాయలు మెట్టుతో కొడతా. లేచి కూర్చోలే, నీకు నిద్ర మంపరం ఉందేమో.
చెప్పు తీసుకొని కొడతా నా కొడక. ఏందమ్మా బిల్లు ఖాళీ చేయని చెప్తే అట్లా తిడతారా? సార్ మీకు కాదులే సార్, సారీ ఇక్కడ ఒక మాట చెట్టు నా కొడుకున్నాడే నువ్వు నా వారం కొడుకు అనేవాడు. అడుగుంటాడు చెప్పు సార్. అది నన్నే అంటున్నారా? సార్ సారీ సార్, అట్లా అనుకోద్దండి. నా కొడుకు ఉన్నాడు సార్, ఇడ పనికిమాలినోడు ఓ ఏందో అడ్డడ్డం చెప్తున్నాడు సార్. అందుకని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను సార్. మీకెట్లా అంటాను సార్? సారీ సార్, నేను ఎప్పటికీ అన్ను సార్ అట్లా. మీకు ఎప్పటికీ మీకు గౌరవంగానే ఉంటాము, గౌరవంగానే గౌరవంగానే ఖాళీ చేస్తామని చెప్పు. గౌరవంగా ఖాళీ చేసేయండమ్మా. అయిందా? బాగైందా? సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, నేనైతే చేసేస్తావా? ఎవరైనా కనీసము మ్యాక్సిమం అంటే ఒక 10 రోజులా? 4 ఏళ్ళన్నా ఉండాల సార్. మీరేంది సార్ ఖాళీ చేయమంటే ఎక్కడ పోతాం సార్? నేను ఎక్కడ పోతాను సార్? నేను చేయను సార్. కావాలంటే మీరు వేరే ఇల్లు ఏడన్నా వేరే ఇల్లులన్నీ బాడీలు పెంచుకోండి, కానీ నాకు బాడీకి పెంచొద్దండి, నన్ను ఇల్లు ఖాళీ చేయమని చెప్పొద్దండి సార్, ప్లీజ్ సార్. 10 రోజులు చూస్తావా? ఓ మాట చెప్పండి సార్. ఓసారి ఆలోచించుకుంటమ్మా. సార్ నాది ఆలోచన ఏముండదు సార్, ఇక్కడ ఏది ఉంటే అదే మాట్లాడతాను సార్. నేను డైరెక్ట్ ఓపెన్గానే మాట్లాడతాను సార్. నేను ఏది కూడా లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడను సార్. నేను బిస్కెట్ తింటారా? ఇంకా నా భార్య మాట్లాడాల్సి వస్తుందమ్మా. సార్ నేను కావాలంటే మాట్లాడతానులే సార్, నేను మాట్లాడతానులే సార్. మీరు ఏం శ్రమ తీసుకోవద్దండి సార్, నేను మాట్లాడతాను ప్లీజ్ సార్. దయచేసి ఇంకా అట్లా మెసేజ్ పెట్టద్దు, వెకెట్ చేయండి ఇమ్మీడియట్లీ వెకెట్ అని అది పెట్టద్దండి సార్. నాకు దడదడ అని కొట్టుకుంటుంది సార్. నాకు నేను టెన్షన్ తట్టుకోలేను సార్. నేను చాలా సెన్సిటివ్, కదమ్మా అందుకనేసమ్మా. నేను చాలా సెన్సిటివ్ సార్. నేను క్రీమ్ బిస్కెట్ తింటారా? టీ కప్పు ప్రైసులు కూడా పెరిగిపోయినాయమ్మా. టీ కప్పులేంది సార్? ఏంది సార్ టీ కప్పులు అంటారు? ఏంది సార్ దానికి టీ కప్పుకి దానికి ఏం సంబంధం సార్? అవునమ్మా. సార్ మీరు మాట్లాడుతుండేది దేనికి వంత లేదు సార్, వంత లేకుండా మాట్లాడుతున్నారు సార్. వంత కాదు పొంత. వంత కాదు వంటలా ఏంది? వంత అంటారు, పొంత అన్నారు. పొంత అంటే ఏంది? బాణ లేదు సార్. ఇక్కడ ఒకడు ఉన్నాడు, తెలివి తక్కువ నా కొడుకో తెలివి ఎక్కువ నా కొడుకో నాకు తెలీదు. అతి తెలివి గూకాయ. సారీ సార్ మీకు కాదు, నా కొడుకు సార్ అతి తెలివి గూకాయ అన్నట్లుంది సార్ వీని పని. అంటే అంతేలే సార్ దాని మీనింగ్ అదే సార్. అతి తెలివి గూకాయ అంటారు సార్. వీడు ఎప్పుడు తూగుతా అంటాడు సార్. వీడు తూగుడోడు, నిద్రపోతానే ఉంటాడు సార్ వీడు. అదే నిద్రలో ఏం మాట్లాడతాడో వానికే తెలుసు. అడ్డం పెట్టుకొని దగ్గులే అంటే ఇప్పుడు టీ కప్పులు కూడా పెరిగిపోయినాయి కదా సార్. అవన్నీ మాట్లాడొద్దండి సార్. టీ కప్పులు అవి మరి చాలా చీప్గా ఉంటుంది. అవన్నీ ఏంది సార్? మీకేం సార్? మీ హోదా ఎక్కడ, మేము ఎక్కడ? అసలు సన్లైటప్పుడు ఏంది అట్లా యాక్టింగ్లు చేస్తాను? ఏడుపు యాక్టింగ్లు చేయొద్దురా. నువ్వు ఆడ ఇల్లు ఎత్తుక్కోవాలంటే మళ్ళా నువ్వే ఎత్తుకురా, నేనెందుకు ఖాళీ చేస్తారా? 10 రోజులు అడుగు. నేను 10 ఏళ్ళైనా ఖాళీ చేయనురా. నేను ఉన్నంత వరకు ఇదే ఉంటాను. అంటే ఇప్పుడు బెదిరిస్తున్నారా? నేనా సార్? బెదిరించలేదు సార్. మా ఓనర్ చాలా మంచోడు సార్. లేదు సార్, ప్రామిస్ సార్. మా ఓనర్ చాలా 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 మంచోడు సార్. సార్ మీరు ఫోన్ పెట్టేయండి సార్, నేను మేడంతో మాట్లాడతాను. సరే అమ్మా, ఇస్తాను అమ్మకే ఇస్తాను. 2 నిమిషాలు ఉంటుందమ్మా. ఏంది బాబు ఇది? నాకు తెలుసా నీకు అక్క ఓనరక్క? తెలుసు. నాకు చేయొద్దు ఫోను. లేరా గమ్మనుండు. బంగారు పెరిగిందిలేమో, బంగారు రేటు. లే బంగారు పెరిగితే నీకు ఇంటికి బంగారు సంబంధం ఏందిలే సొగిలాడా? బంగారు చేయించుకునే పోతే నువ్వు బంగారు చేయించుకుంటావు. బాగుండదు మాట్లా. మనము బంగారు కావాలనుకున్న వాళ్ళకి అసురు సంధ్య వేళల్లో సాయంత్రాలు పూట్ల నువ్వు ఫోన్ చేసి బాబీ నా మాటల్లోకి ఎంటర్ కావద్దు బాబీ. నువ్వు గమ్మున పడి నేను చేస్తా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కట్ చేసినాలే. ఏంది బాబీ నువ్వు ఇట్లా చేస్తావు? ఏంది బాబీ ఇది? ఏమైంది? నీ లెగ్ పెడితే నాకేందోటి అవుతుందిరా. నీ లెగ్ ఐరన్ లెగ్ కాడురా నువ్వు. ఐరన్ లెగ్
కాదు ఇప్పుడు ఎట్లా చేయలేరా నేను? చటా రా, ఇక్కడ రావా. పాపం అమ్మకి ఒక సమస్య వచ్చిందంట. మీరిద్దరు ఐరన్ లెగ్గులు, నేను చెప్పినట్లు చెయ్యి. మీరిద్దరు ఐరన్ లెగ్గులు. నాకు అమ్మకి ఒక చిన్న సమస్య వచ్చింది, నేను చెప్పినట్లు చెయ్యి. సార్ మళ్ళీ ఒప్పుకుంటాడు. పోయి దేవుని దగ్గరికి పోయి ఒక్కసారి ముక్కో, స్వామి నేను అనుకోండేది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోవాలా, నాకు సమస్య తీరిపోవాలి. చాలా బాగా ముక్కుంటా నేను. అట్లా బొంబాయి ఏంలే ఎన్కొట్టను కొట్లట్టు కొడతాను. నేనేమన్నా ఎన్కొట్టు అనుకుంటువా? నేను అవన్నీ వద్దు, పోయి దేవుని ముక్కొని వచ్చి ఫోన్ చేయి, సక్సెస్ అయిపోయి ఐరన్ లెగ్ వాళ్ళిద్దరు. నీట్గా ముక్కో బా దేవుణ్ణి. అమ్మ ఫోన్ చేపిస్తా, మాట్లాడుకుంటే ఇట్లా లోపల రా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నువ్వు చేస్తావేమో. ఇప్పుడు చెయ్యి, ఖచ్చితంగా సార్ ఒప్పుకోకుంటే అప్పుడు అడుగు. పక్క ఏమిస్తావు ఒప్పుకుంటే? ఏమిస్తారా? గ్యారంటీ ఒప్పుకుంటాడు చూడు. పెట్టు లౌడ్ స్పీకర్, లౌడ్ స్పీకర్ పెట్టు. ఫస్ట్ నమస్కారం సార్ మీకు పద్ధతిగా. హలో హలో సార్, నమస్తే సార్. అదే మాట్లాడాలమ్మా. లేదు సార్. సార్ ప్లీజ్ సార్ ఒప్పేసుకోండి సార్. టీ కప్పులు ప్రైస్ పెరిగిపోయినాయి, చక్కెర పెరిగిపోయింది. మళ్ళా ఏంది రెడ్ వచ్చి మొదలు పెట్టాను. వచ్చాడు. ఏంది ఫోన్లో మాట్లాడుకుంటున్నాను, నువ్వు ఈడ సార్తో మాట్లాడుకో. హలో లేదు ఏంది ఆ పిల్లడు ఎంతో ఫోన్లో మాట్లాడుకుంటున్నాడమ్మా. ఏమైంది? నాతో ఆటలాడతావా? బాలేదు నాకు. ఫోన్ నేను ఎత్తితే అక్కడ సమాధానం వస్తుంది. ఎవరు చెక్ చేసుకో. కాదే లే ఏంది మాట్లాడతానమ్మా, ఏంది మాట్లాడతారు? చటాకి ఫోన్ ఎత్తేది ఏంది? మీ ఓనర్ ఫోన్ చేస్తే చటా ఎందుకు ఎత్తుతాడు? నాకేందో ఈయన పడిందిరా, ఉండరా ఇప్పుడే తెలుస్తాను. ఏందో మాట్లాడుకుంటున్నాడు ఆ పిల్లడు. అదుగో ఏంది? ఆ పిల్ల లేదు, నేను నంబర్ చేంజ్ చేసినాను అంతే. ఊరికి బాబీ అట్లా చేసేది అవసరమా బాబీ? నాకు టెన్షన్ పెట్టించేది. ఏం టెన్షన్ ఉంటుంది? టెన్షన్ బాబీ? నీకు తెలియాలి కదా, బంగారు కోడిగుడ్లు పెరుగుతానే. నాకు చెప్పల్లా కానీ చెప్తాను షాక్ ఇచ్చేది. నాకు అప్పుడే కొంచెం మా ఓనర్ అట్లా అంత చీప్ గా మాట్లాడరు. అంతేగా. ఏంది బంగారు టీ కప్పులు ఏం బాబీ ఇట్లాంటివన్నీ చెప్పి టెన్షన్లు పెట్టేది నువ్వు? అట్లా చెప్పేది లేదు. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? దడదడా అని కొట్టుకుంది నాకు. చికెన్ రేట్లు తగ్గిపోయినాయి, చింతపండు తగ్గిపోయింది. అందుకు చూద్దాం. మీరు ఎప్పుడు తింటారు? ఏమైంది మా, నేనేం చేశాను? ఇట్లా పనులు చేయొద్దురా. నేను ఇంకా ఎప్పుడు కూడా ఇటువంటివి చేయను, ఇటువంటివి ఏవి చేయను. నన్ను నమ్మండి. నాకు ఇచ్చేది ఉన్నాయి. ఇది నాకేనా? 14,400